నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ప్యూర్ మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టంలో 2 మోడల్స్. అంటే చాలామంది ఎక్కువసార్లు క్వశ్చన్ అడిగాడనో లేదా ఆ మోడల్స్ చెప్పమంటున్నారు కాబట్టి చెప్పడం స్టార్ట్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ మోడల్ వచ్చేసి ఏంట్రా అంటే 9/100ని 8 చేత భాగించగా వచ్చే శేషం ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 9/100ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడుగుతున్నాడు. సో శేషం ఎలా అంటే, ఇప్పుడు 9/100 అనేది చిన్న నెంబర్ ఏం కాదు. 9ని స్క్వేర్ చేస్తే ఒక 81, ఓకే 9/5 చేయమంటేనే చెప్పలేమా. సో అలాంటిది 100 వరకు చేసి నువ్వు దేంతో డివైడ్ చేయాలమ్మా, 8తో డివైడ్ చేయాలి. సో అలాంటప్పుడు శేషం ఎంత అన్నారు అనుకోండి. సో బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడ అంత విషయం కాదు. ఇక్కడ బేస్ ఏముంది చూడండి, 9 ఉంది. బేస్ ఏముందమ్మా, 9 ఉంది. సో 9ని నువ్వు 8తో డివైడ్ చేసావు అనుకోండి, రిమైండర్ ఎంత వస్తుంది? 8 కంటే 9 1 ఎక్కువ కాబట్టి రిమైండర్ ఎంత వస్తుందమ్మా, 1 వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఆ నెంబర్ రిమైండర్ 1 వచ్చిందంటే దాన్ని నువ్వు ఎంతసార్లు రివిజన్ చేసినా సరే నీకు రిమైండర్ ఎంత వస్తుందమ్మా, 1 వస్తుంది. సో నువ్వు చూడాల్సింది ఇచ్చిన నెంబర్ బేస్ ఏదైతే ఉందో అది ఇచ్చిన నెంబర్లో ఎన్నిసార్లు పోతుందో చూడండి. పోయినప్పుడు రిమైండర్ కనుక 1 వచ్చింది అనుకోండి, దాన్ని 100 కాదు కదా, దాన్ని 1000 వేసినా ఇంకెంత వేసినా సరే రిమైండర్ ఎంత వస్తుంది, అంత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు డౌట్ వచ్చింది, చిన్న డౌట్ ఏమైనా వచ్చింది అనుకోండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకుంటారు సార్, మాకు ఎలా తెలుసు సార్ అన్నాం అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 స్క్వేర్ అంటే ఎంతమ్మా, 81. 8తో క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, 10 టైమ్స్ రిమైండర్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఓకే, నీకు ఇంకా బాగా నాకు కొంచెం లెక్కలు వచ్చేసారి అనిపించింది అనుకో, 9 క్యూబ్ అంటే నాకు తెలిసి 729 అనుకుంటా. 729/8 చేశాను అనుకోండి, ఇందులో 9 టైమ్స్, ఇందులో 1 టైమా. ఓకే, ఇంకెంత మిగిలింది రిమైండర్, 1. అర్థమైందా? సో ఇప్పుడు 9/100ని కూడా 8తో డివైడ్ చేస్తే నీకు రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. సరే గుడ్డిగా నన్ను నమ్మే. అంటే ఎప్పుడైనా బేస్ అనేది, సో బేస్ అనే నెంబరు 8తో ఎన్నిసార్లు పోతుంది అంటే ఇక్కడ ఉన్న నెంబర్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కనుక 1 వస్తేనే ఈ ఫార్ములా. రిమైండర్ 1 వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఓవరాల్గా దాని ఎంత పవర్ ఉన్నా సరే రిమైండర్ ఎంత అవుతుంది, 1 వస్తుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3/140 ఉంది. 3/140 సార్ జనరల్గా 3/140 చేసేటప్పుడు సార్ మీరు చెప్పింది ఏంటి సార్, బేస్ 3 కదా తీసుకున్నాను, 3ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 కాదు, ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఎందుకంటే 3 8లో పోదు కదా, సో ఎంత వస్తుంది, 3 వస్తుంది. మరి అప్పుడు ఏం చేయమంటారు సార్ అంటే, నువ్వు చెప్పిన బాగుంది, ఇప్పుడు నేను చెప్పేది ఇంకా బాగుంటుంది. ఒక్కసారి చూడు, 3/140 ఉంది కదమ్మా, దీన్ని సరదాగా 3 స్క్వేర్ హోల్ పవర్ 70 అని రాసుకోవచ్చుగా, ఎందుకంటే 2 × 70 140. 3 స్క్వేర్ అంటే ఎంతరా, 9/70. ఇప్పుడు 3/140 ఇప్పుడు నేనేమంటాను, 9/70 అంటానా. మళ్ళీ బేస్ ఏంటి ఇక్కడ, 9. సో 9తో నువ్వు 8 తీసుకున్నావు అనుకోండి, రిమైండర్ ఎంత, 1 గట్ట ఆన్సర్ కూడా ఎంత అవుద్ది, 1 అవుద్ది. 9 8లో 1 టైం పోయి రిమైండర్ 1 అయినప్పుడు ఆటోమేటిక్గా 9/70 కూడా రిమైండర్ ఎంత అవుతుంది నాన్న, 8తో తీసుకున్నప్పుడు 1 అవుతుంది. 9/70కి 1 అయిందంటే 3/140 కూడా ఏమవుద్ది, 1 అవుతుంది. లాజిక్ అర్థమైందా, అర్థం కాలేదా? ఇంకోసారి మళ్ళీ చూడు, నేను చెప్పను. సో మూడోది 2/100ని 15తో డివైడ్ చేసామంటే, 2/100ని 50తో డివైడ్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తర్వాత చూద్దాం. 2/100 2/100 నేను దేంతో డివైడ్ చేయమంటున్నాను, 15తో డివైడ్ చేయమంటున్నాను. ఇప్పుడు క్వశ్చన్ బేస్ ఎంత అక్కడ, 2 15లో పోదు, అందువల్ల రిమైండర్ 2 కింద వచ్చేస్తుంది. సో ఇందాకలాగా దీన్ని ఏమైనా మార్చేయమంటారా సార్, ఏం చేసామంటారు సార్ అన్నావు అనుకో, సరదాగా 2ని కొంచెం రేజ్ చేయి. 2 స్క్వేర్ 4 మాత్రం 15లో పోద్దా, పోదుగా. 2 క్యూబ్ 8 15లో పోతుందా, పోదు కదా. 2/4 16 15లో పోదు కానీ 16కి 15కి డిఫరెన్స్ ఎంతమ్మా, 1గా. డిఫరెన్స్ ఎంత ఉంది, 1. సో ఛాన్స్ ఉంది. అందువల్ల దీన్ని 2/100 నేను ఏమని రాసుకుంటాను అంటే 2/4 హోల్ పవర్ ఆఫ్ 25 అంటే ఎంతమ్మా, 16 హోల్ పవర్ ఆఫ్ 25. ఇక్కడ బేస్ అంటే ఇక్కడ బేస్ బాగాలేదు కానీ ఇక్కడ బేస్ బాగుంది, ఎంత, 16. సో 16కి బేస్ తీసుకున్నాను అనుకోండి, 15లో పోతే రిమైండర్ ఎంతమ్మా, 1.
సో 16 15తో డివైడ్ చేసినప్పుడు 1 అయిందనుకో 16^25 తీసుకున్నప్పుడు కూడా 15తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 1 వస్తుంది. సో ఓవరాల్గా 2^100ని 15తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత 1. సార్ బాగుంది సార్. ఫస్ట్ క్వశ్చన్లో డైరెక్ట్గా ఉంది కాబట్టి 1 వేసేసారా, సెకండ్ క్వశ్చన్లో కొంచెం మార్చుకుని 1 వేసేసారా, థర్డ్ క్వశ్చన్ వచ్చేప్పటికి చాలా పెద్దది మార్చుకుని వేసేసారు. అంటే ఇంకా ప్రతి క్వశ్చన్లోని రిమైండర్ 1 ఫిక్స్ సార్. ఆన్సర్ ఎప్పుడు 1 ఉంటుందా సార్ అంటే ఉండదు. ప్రతి ఆన్సర్ 1 అయితే నేను ఏం చెప్తాను, ఈ క్వశ్చన్ ఎప్పుడైనా కనిపిస్తే 1 వేసేమని చెప్తాను కదా. ఈ 3 క్వశ్చన్స్ ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వచ్చు, ఇక్కడ కొంచెం మార్చుకోవచ్చు, ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ మార్చుకోవచ్చు. కొన్ని క్వశ్చన్స్ అసలు మార్చుకోవడం ఛాన్స్ ఉండదు, నేను మార్చను కూడా అసలు. మరి అలాంటి టైంలో ఏం చేయాలి సార్, అలాంటి టైంలో ఏం చేయాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుందాం? ఆ క్వశ్చన్ మాట్లాడుకుందాం. ఏంటి సార్ ఆ క్వశ్చన్ అంటే, నన్ను ఇది 3^87 కదా, 3^87 కదా. యాక్చువల్లీ 3^87 నేను తీసుకున్నాను అనుకోండి, 8 పోదు. కానీ సార్ ఇందాక 3^140 ఇలా రాసుకొని చేసేసాం కదా, ఇది దాన్ని మార్చుకోవడానికి అవ్వదా సార్ అంటే, ఇక్కడ పవర్లో ఎంత ఉంది నాన్న 140 ఉంది, కానీ ఇక్కడ పవర్లో ఎంత ఉంది 87. 140ని సగం చేస్తే 70 అయింది కాబట్టి హ్యాపీ. మరి 87ని సగం చేస్తే ఎంత అవుతుంది 43.5. హాఫ్లు కుదరవు కదా. మరి ఏం చేయాలి అన్నాం అనుకో, అప్పుడు మన దగ్గర ఒక లాజిక్ ఉంటుంది, చిన్న లాజిక్. నాన్న 3^87ని వదిలే, ఈ సమ్ నాకు చేయడం రాదు. నేను ఏం చేస్తానంటే 3^86 × 3 అని రాసుకుంటాను. అంటే తెలుసు కదమ్మా, మనం ఆల్రెడీ ఇండిసెస్ అనే టాపిక్ నేర్చుకున్నాం. మీరు ఇంకా చిన్నపిల్లలు అయితే కాదు, మీకు వచ్చు. ఇది 3^86 3^1 ఉందనుకో, దీన్ని 3^86 + 1 అంటే 3^87 అని రాసుకోవచ్చు కదా. నువ్వు ఈ విషయం మర్చిపోరా, ఇంక మిగిలిందంతా 3^86. ఆ సమస్య చేయడం మొదలెట్టు. 3^86 కావాలి, దేంతో కావాలి 8తో కావాలి. మరి దాంతో 8తో కావాలంటే మనం 3ని రేజ్ చేసి అనుకో 9 అవుతుంది కదా. 9 8 పక్కపక్కన ఉంటాయి, అందువల్ల దీన్ని ఏమని రాసుకుంటాను నేను 3^43. సో ఇప్పుడు చెప్పండి, ఇదేమైంది 9^43. నీకు తెలుసు 9 అనేది 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 1. మరి ఆటోమేటిక్గా 9^43ని కూడా 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంతమా 1. అంటే 3^86కి 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది 1 వచ్చింది. కానీ ఆన్సర్ 3^86 కాదు కదా కావాల్సింది. మరి దేనికి కావాలి 3^87 కావాలి. అంటే ఇక్కడ 3^86 + 1 ఉండాలి, అంటే 3^1. అంటే ఇంకొక 3 కావాలి, ఇంకొక 3 కావాలి. ఆ 3 అనేది 8 కంటే చిన్నదా కాదా? మళ్ళీ పాయింట్ చెప్తున్నాను చూడండి, ఆ 3 అనేది 8 కంటే చిన్నదా కాదా? ఖచ్చితంగా చిన్నదే కాబట్టి నువ్వు డైరెక్ట్గా మల్టిప్లై చేసి వచ్చినాను. దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది 3^86 × 3, 8తో డివైడ్ చేస్తాను, ఆన్సర్ కూడా ఎంత అవుద్ది 3. అంటే బోత్ సైడ్స్ని 3తో మల్టిప్లై చేస్తాను అంతే, 1 × 3. సో ఇప్పుడు చెప్పండి 3^87 డివైడెడ్ బై 8 = చేస్తే ఎంత వస్తుందమ్మా 3 వస్తుంది. సో రిమైండర్ ఎంత 3. నేనేం చేయలేదురా, ఇక్కడలాగా చేసుకోవడానికి లేదు, అంటే కొంచెం చేంజ్ చేసుకొని చేయడం కూడా లేదు, ఇది కొంచెం ఎడిషనల్ చేంజ్. సో ఇప్పుడు ఏం చేశాను నాన్న 3^87 ఇలా రాసుకుని చేసేసాను. ఓకే, సో ఈ క్వశ్చన్ని కొంచెం ఇబ్బందో లేదా కొంచెం తెలియకుండా అర్థం కాలేనట్టు అనిపించింది అనుకోండి, మనం పై సమ్ చేస్తే నీకు ఒక పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సమ్ చేస్తే నీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఎలా సార్ అంటే, నేను ఇక్కడ 2^100 17తో డివైడ్ చేయాలి నాన్న. ఇక్కడ ఈ 17 ఒకటి కనిపించింది కాబట్టి ఈ ఫార్ములా చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో నాన్న. ఇది దేంతో అయితే డివైడ్ చేయమన్నాడో దాన్ని P అంటారు, దేంతో అయితే డివైడ్ చేయమన్నాడో దాన్ని P అంటారు. ఇక్కడ బేస్ కింద ఏ నెంబర్ అయితే ఉందో దాన్ని A అనుకో, బేస్ కింద ఏమైతే ఉందో బేస్ అంటే ఏంటి ఉందో ఆ వాల్యూని A అనుకో. ఫార్ములా ఏంటంటే A పవర్ P అనేది ఒకటే రిమైండర్ వస్తుంది ఎప్పుడు మాడ్యులస్ ఆఫ్ P. P అంటే P దేంతో అయితే డివైడ్ చేస్తున్నావు అంటే ఇలా రాసుకోవడం నీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఇది ఒక ఫార్ములా కింద తీసుకో. A పవర్ P, దీన్ని కాంగ్రెంట్ అని చదువుతారు. ఏమని చదువుతారమ్మా కాంగ్రెంట్ 1 mod P. సో ఇంకా బాగా చెప్పాలంటే సారీ A పవర్ P - 1. సో ఫార్ములా ప్రకారం చెప్పండి 2^p
పి అంటే ఎంతమ్మా 17 ఉంది, 17 మైనస్ 1 కాంగ్రెంట్ 1 mod 17 అంటే 17 అంటే ఇక్కడ ఎంత ఉందిరా 2 power of 16 1 mod 17 అంటే దీని అర్థం చెప్తాను వినండిరా. 2 power 16 అనే ఒక నెంబరు 17తో డివైడ్ చేస్తే ఖచ్చితంగా వచ్చే రిమైండర్ ఎంత అంటే 1. ఖచ్చితంగా వచ్చే రిమైండర్ ఎంత 1. ఖచ్చితంగా వచ్చే రిమైండర్ ఎంత 1. ఇక్కడ యాక్చువల్లీ 1 అనేది రిమైండర్ ఎప్పుడు అవుతుంది అంటే ఈ 17 అనేది ప్రైమ్ నెంబర్ అయినప్పుడు అవుద్ది. సార్ ఇక్కడ ఎక్కడ అప్లై చేయలేదు ఎందుకంటే 8 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ 8 ఈజ్ ఏ ప్రైమ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇక్కడ 8 అనేది నాట్ ఏ ప్రైమ్ నెంబర్, ఇక్కడ 15 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, ఇక్కడ 10 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అందుకే ఇక్కడ ఎక్కడ అప్లై చేయలేదు నేను. ఓన్లీ ఇక్కడ మాత్రమే స్పెషల్ కేస్ సంథింగ్ దీంతో డివైడ్ చేసినప్పుడు అది కనుక ప్రైమ్ నెంబర్ అయితే నీ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు చాలా ఈజీగా. చూడు బేస్ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 17 ఉంది. 17లో ఒకటి తీసేస్తే 2 power 16 1 mod 17 అంటే 17తో డివైడ్ చేసినప్పుడు దీన్ని రిమైండర్ ఎంత 1. సో దీన్ని రేట్ చేసినా సరే రిమైండర్లు మారవని ఇందాక చెప్పుకున్నాగా. 1 ఒకసారి రిమైండర్ వచ్చినప్పుడు దాన్ని ఎన్నిసార్లు రిమైండ్ చేసినా సరే రిమైండర్ సేమ్గా ఉంటుంది. సో నేను 4 times చేస్తా అంటే మనం 16ని పెంచుకుంటూ వెళ్తున్నాం. 32 ఇంకా 48 ఇంకా 64 ఇంకా 80 ఇంకా 96 ఎందుకంటే మనకి ఎక్కడ దాకా వెళ్ళాలి 100 దాకా వెళ్ళాలి. సో 2 power of 96 దీన్ని 6 సార్లు రేజ్ చేస్తే దీన్ని 6 సార్లు రేజ్ చేస్తాం. రిమైండర్ 6 సార్లు రేజ్ చేస్తే 1 ఏమైనా రేజ్ చేస్తే 1 కాకుండా వేరేది అయిపోతుందా 1 వస్తుంది mod 17. సార్ నాకు కాసింది అంటే 2 power 96 వరకు నువ్వు 17తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అంటమా 1 వస్తుంది. కానీ వాడు అడిగింది 2 power 96 కాదు, ఎంత 2 power of 100. ఇంకెంత కావాలి, ఇంకొక 2 power of 4 కావాలి. సో జనరల్గా ఈ విషయం మర్చిపోదాం, మొత్తం మర్చిపోదాం, ఇక్కడ దాకా మర్చిపో. నువ్వు మామూలుగా చెప్పు 2 power of 4 అనేది 2 power of 4 వాల్యూ ఎంతమ్మా 2 2s 4 4 2s 8 8 2s 16 16 కదా. 16ని 17తో డివైడ్ చేస్తాను అనుకోండి, 17తో డివైడ్ చేస్తాను అనుకోండి రిమైండర్ ఎంత వస్తుందమ్మా 17 అనేది పెద్దది కదా, చిన్నదాన్ని డివైడ్ చేస్తే రిమైండర్ ఎప్పుడు అదే కదా వస్తుంది తెలుసు కదా. అందువల్ల 16తో అంటే దీంతో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందమ్మా 16 వస్తుంది. దీంతో డివైడ్ చేస్తాను అది ఎలా వేసుకోవాలని చెప్పాను నేను. పాయింట్ అర్థమైందా. ఇందాక 2 power 16ని 17తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది బై ఇది ఒక తీరం. ఆ తీరం పేరు ఫెర్మాట్స్ తీరం అని మీకు అన్నీ అనవసరం, కానీ ఇది ఒక తీరం. అది ఓకే ఇక్కడ రాసేసుకున్నా. బట్ ఇక్కడ ఇది నేను అప్లై చేసుకోవడానికి ఏం లేదు ఎందుకంటే ఒకసారి అప్లై చేశాను. బట్ 2 power of 4 ఒకటి ఎత్తుక్కున్నా, దాన్ని సింప్లై చేస్తే ఎంత 16. సో రిమైండర్ ఎంత వస్తుంది 16 వస్తుంది. అందుకే రిమైండర్ ఇక్కడ వేసుకున్నా. నాన్న ఈ ఈక్వేషను రెండాటిని మల్టిప్లై చేయరా. ఇది ఇంటి ఇది ఎంత అయిందిరా 2 power of 96 ఇంటూ 2 power of 4 అంటే 2 power of 96 ప్లస్ 4 కాంగ్రెంట్ 1 into 6 అంటే 16 mod 17 అంటే ఇప్పుడు ఎంత అయిందిరా 2 power of 100 కాంగ్రెంట్ 16 mod 17. సో ఓవరాల్గా 2 power of 100ని 17తో డివైడ్ చేస్తే ఎవరు మిగిలారు 16 మిగిలారు. కాబట్టి శేషం అనేది ఎంత అవుతుందన్నా 16 అవుతుంది. ఇలా ఎప్పుడైనా సరే ఒక ప్రైమ్ నెంబర్లు ఇచ్చేయడమో ఒకటి, రెండోది నువ్వు ఎంత రీచ్ చేస్తున్నా సరే 1 డిఫరెన్స్ రావట్లేదు అనుకోండి, పోనీ దాన్ని స్ప్లిట్ చేయడం వల్ల దాన్ని మార్చడం వల్ల ఏదో చేయడం వల్ల నీకు ఎక్కడైనా 1 అనేది రిమైండర్ రావట్లేదు అనుకో, నీకు ఆప్షన్ లేదు, నువ్వు సమ్ ఏం చేయాలి ఈ విధంగా వెళ్ళిపోవాల్సిందే. ఆ సమ్ని నువ్వు ఈ విధంగానే సాల్వ్ చేయాలి. ఒకవేళ మార్చుకోవడానికి ఛాన్స్ ఉందనుకోండి మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఏదైనా ఒక పెద్ద నెంబర్ ఇచ్చి నేను శేషం కట్టమన్నాడు అనుకోండి చేసిన విషయం అమ్మ బాగా గుర్తుపెట్టుకో. నేను ఈ మెథడ్ అప్లై చేయడానికి ఒకటి ప్రైమ్ నెంబర్, రెండోది క్లియర్ కట్గా నాకు ఒక ఛాన్స్ ఉంది ఏంటి ఈ నెంబర్ నేను వేరే విధంగా మార్చుకోవడానికి లేదు, అందుకే ఈ థియరం అప్లై చేసి చెప్పాను. సరిగ్గా చూడు, పి అనేది ప్రైమ్ నెంబర్ అయ్యి ఏ అనేది ఒక నెంబర్ అయితే ఏ పవర్ ఆఫ్ p - 1ని పి అనే నెంబరు డివైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా రిమైండర్ ఎంత వస్తుంది ఒకటే వస్తుంది. ఎంత వస్తుందమ్మా ఒకటే వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఈ సమ్ చెప్పడం జరిగింది. కొంచెం జాగ్రత్తగా చూడండి, అర్థం కాకపోతే రెండోసారి రివిజన్ చేయండి, గ్యారెంటీ ఉంటుంది. మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే ఈ సమ్ 2 power 33ని 10 చే భాగించినప్పుడు శేషం ఎంత, 2 power 33ని 10 చేత భాగించినప్పుడు శేషం ఎంత. సో ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే నేనే చెప్పేస్తానమ్మా ఇక్కడే, ఎందుకు అంత బాధ, ఆ మోడల్లో చెప్పడం ట్రై చేస్తానే.
ఓకే, దాని ఇప్పుడు 2^33 10 వరకు అని అనుకో. నువ్వు ఎంత రైట్ చేసినా సరే 10 పక్కన రాదు, ఎందుకంటే 10 అనేది నెంబరు 2ని ఎప్పుడు ఈవెన్ నెంబర్ వస్తుంది. ఈవెన్ నెంబర్కి 10కి డిఫరెన్స్ మినిమం ఎంత ఉంటుంది అంటే 2 ఉంటుంది. 1 వచ్చే అవకాశం ఉందా? 2 స్క్వేర్ అంటే 4, 8, 16 అండ్ 32. ఇలా ఎక్కడ చూసినా సరే రిమైండర్ ఎంత వస్తుంది? 2, 4, 5 అలా 4, 6 అలా ఉంటుంది డిఫరెన్స్ తప్ప 1 ఇచ్చిదా ఖచ్చితంగా రాదు. అందుకని నేను ఏం చేస్తానంటే సరదాగా నేను 2^5 తీసుకున్నాను అనుకోండి. 2^5 తీసుకున్నాను అనుకోండి. నన్ను 2^5ని 10తో డివైడ్ చేశాను అనుకో. 2^5ని 10తో డివైడ్ చేయాలి అంటే ఆ కాంగ్రెంట్ అనేది నీకు భయంగా కొంచెం చూడడానికి బేవస్తంగా అనిపిస్తుంది కాబట్టి మార్చి చెప్తున్నానే. 2^5 అనేది 10తో డివైడ్ చేశాను అనుకో. 2^5 వాల్యూ ఎంత? 32. ఎంతమ్మా? దీని వాల్యూ ఎంత? 32. సో 32 10లో పోగా రిమైండర్ ఎంత ఉంటుంది? 2 ఉంటుందా? రిమైండర్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. సో ఆన్సర్ ఎంత వచ్చిందిరా? 2 వచ్చింది. దీన్ని 6 టైమ్స్ రైట్ చేశాను అనుకో అంటే ఎంత అవుద్దమ్మా? 2^5 6 అంటే 5 × 6 30 అవుతుంది. 33 దాకా వెళ్ళాలి కదా, కొంచెం జర్నీ చేస్తాను. సో 2^5 × 6 30. సో ఎప్పుడైతే ఇది 6 టైమ్స్ అయిందో ఇది కూడా ఎంత అవుతుంది? ఈ రిమైండర్ కూడా పవర్స్ 6 టైమ్సే కదా, అన్నిసార్లు 2లు వస్తాయి. సో అంటే ఎప్పుడు చెప్పరా అంటే 2^30 వచ్చేప్పటికి 10తో చేస్తే ఇక్కడ ఎంత వచ్చిందిరా? 2^6 అంటే 2 × 2 4, 8, 16, 32, 64. ఎంత? 64. శేషం ఎప్పుడైనా సరే నువ్వు భాగించిన దానికంటే ఎక్కువ వస్తుందిరా ఎక్కడైనా. శేషం అంటే ఏంటి? భాగించింది అంటే తక్కువ ఉండాలి, 0 నుంచి 9 లోపే ఉండాలి, 10 కూడా ఉండకూడదు. 64లో మళ్ళీ 10 సార్లు పోతుందిరా అంటే 6 సార్లు పోతుంది. అప్పుడు రిమైండర్ ఎంత వస్తుందిరా అంటే 4 వస్తుంది. అంటే 2^30ని డివైడ్ చేసినప్పుడు 10తో ఒరిజినల్గా వచ్చే రిమైండర్ ఎంతమ్మా? 4. ఒరిజినల్గా వచ్చే రిమైండర్ ఎంత? 4. నెక్స్ట్ సింపుల్గా 2^30తో పాటు ఇంకెంత కావాలి? 2^33 కావాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎంత తీసుకొచ్చాను నేను? 2^30 దాకా తెచ్చుకున్నాను. ఇంకెంత కావాలమ్మా? 2^3. సో నేను 2^3 తీసుకుంటా. దేంతో డివైడ్ చేస్తాను? 10. నాన్న 2^3 అంటే 8. 10 కంటే 8 తక్కువ ఉన్నప్పుడు రిమైండర్ ఖచ్చితంగా ఎంత వస్తుంది? 8 వస్తుంది. నాన్న 2^30 4 రిమైండర్, 2^3 8 రిమైండర్. ఇప్పుడు నేను ఏం చేస్తాను? 2^33 చేస్తా అంటే ఇది ఇంటూ ఇది, ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాను. మరి ఈ రెండు మల్టిప్లై అయినాయి అనుకోండి, ఈ రిమైండర్స్ కూడా ఏమవుతాయి? మల్టిప్లై అవుతాయి. సో చెప్పండి, 8తో చేసినప్పుడు ఎంత వస్తుంది? 10తో మల్టిప్లై చేసినప్పుడు ఎంత వస్తుంది? 4 × 8 32 వస్తుంది. నాన్న 10 అనేదేమో భాగించేది, వచ్చిన రిమైండర్ ఏమో 32. భాగించింది దానికంటే రిమైండర్ ఎక్కువ ఉంటుందా? ఉండదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఈ వచ్చిన ఆన్సర్ని 10తో డివైడ్ చేయాలి. 10తో డివైడ్ చేశాను అనుకోండి, 10 3 జా 30. ఇంకెంత మిగిలిపోతుంది? 2 మిగిలిపోతుంది. సో ఆన్సర్ ఏంటంటే 2. ఇక్కడ ఆ ఫార్ములా అప్లై చేసి చెప్దామంటే మీరు అది కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి చెప్పా. ఇది నీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది. నువ్వు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు మల్టిప్లై చేయగా రైట్ సైడ్ ఏది వచ్చినా సరే అది ఖచ్చితంగా రిమైండర్ కంటే తక్కువ ఉండాలి. వన్స్ రిమైండర్ కంటే ఎక్కువైపోయింది అనుకోండి, నువ్వేం చేయాలి? మళ్ళీ అగైన్ డివైడ్ చేసేయాలి దాన్నే. ఇప్పుడు 64 వచ్చింది కదా అని 64 రిమైండర్ అని రాయకూడదు. 64 10లో పోయింది అనుకో, మళ్ళీ మిగిలింది ఎంత? 4. సో 4 అనేది రిమైండర్. నేను 256 అనేది రిమైండర్ వెన్ డివైడెడ్ బై 10 అన్నాను అనుకో, 256 రిమైండర్ కింద ఉంచకూడదు. 250 పోగా ఇంక 6 ఉంటుంది, అది రిమైండర్ చెప్పాలి. బికాస్ రిమైండర్ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్, దాన్ని ఏదంటారు? క్వశ్చన్ అంటారా? ఏదో అంటారులే, విభాజ్యం ఏదో అంటారు కదా. సో మనం భాగించే దానికంటే చిన్నదై ఉండాలి. ఓకే సరేనా? ఇక్కడ మనకు ఉన్న 3 క్వశ్చన్స్ కూడా 1 వచ్చేసాయి కాబట్టి హ్యాపీ చేసేసాం. ఇక్కడ 1 రాలే, నువ్వు తెచ్చుకోవాలి ఎందుకంటే 2^33 అంటే క్యాలిక్యులేటర్ సరిపోదు తెలుసా? ఎంత వాల్యూస్ నువ్వు చెప్పలేవు. అలాంటి దాన్ని తెచ్చేసి 10తో డివైడ్ చేయడం మన వల్ల కాదు. మరి ఏం చేయగలం? చిన్నవి చేయడానికి ట్రై చేయాలి. అందులో 2^5 చేసినప్పుడు ఎంత? 2^5 చేసినప్పుడు 32 వస్తుంది. అంటే చేయగా రిమైండర్ 2 వచ్చింది. అమ్మయ్య, దీన్ని 6 టైమ్స్ చేశాను, ఈ రిమైండర్ 6 టైమ్స్, ఇది 64 వచ్చింది. అందుకని 64 కాదు, నథింగ్ బట్ 4. అమ్మయ్య, ఇంకా 2^3 కాదు, రిమైండర్ 8. ఈ రెండు మల్టిప్లై చేస్తే 2^33 వచ్చింది, ఈ రెండు మల్టిప్లై చేస్తే 32 వచ్చింది. అందుకని రిమైండర్ 32 అంటామా? అనం. మీ చిన్నదేంటి అందులో అదే మిగిలిపోయేది ఏంటి? 2 కదా. సో ఆన్సర్. సో ఇది మీకున్న ఎటువంటి అంటే ఒక నెంబర్ ఇచ్చి దానికి ఎంతో పెద్ద పవర్ ఇచ్చినా సరే
రిమైండర్ కట్టే విధానం. ఒకవేళ అర్థం కాకపోతే మెథడ్ వదిలేదు, ఎందుకంటే మీకే అర్థం కాలేదంటే దాని అర్థం చాలా టఫ్ క్వశ్చన్ అని. సో టఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు చాలామంది వదిలేస్తారు. అది నువ్వు సాల్వ్ చేయగలిగితేనే నీకు ఎడిషనల్గా ఒక మార్క్ కలుస్తుంది, ఎడిషనల్గా జాబ్ లిస్ట్లో నీ పేరు ఉంటుంది. ఓకే, ఒకవేళ అర్థం కాకపోతే రెండోసారి చూడు, అది అర్థమైతే మూడోసారి చూడు, అప్పటికి అర్థమైతే వేరే యూట్యూబ్ ఛానల్లో చూడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి, ఈ మెథడ్ నువ్వు నేర్చుకోవాలి. ఓకే, వచ్చి ఓకే. నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఇది కూడా ఎక్కువగా అడుగుతున్న మోడలే. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2015 ఫ్యాక్టోరియల్లో చివరి ఎన్ని సున్నాలు ఉంటాయి, లేదా మొదటి 2015 సహజ సంఖ్యల లబ్ధంలో ఎన్ని సున్నాలు ఉంటాయి, లేదా క్వశ్చన్ ఎలా అడగచ్చు, మొదటి 20 సహజ సంఖ్యల లబ్ధంలో 3 యొక్క గరిష్ట ఘాతం ఎంత, అంటే 3 యొక్క పవర్ అంటే ఏంటి, ఆ టోటల్ టర్మ్లో నీకు ఏముండాలంటే 3 ఉండాలి. అందులో 3 యొక్క పవర్స్ ఎన్ని ఉంటాయి, అంటే మొత్తం మల్టిప్లై చేసినప్పుడు 3 × 3 × 3 × 3 అని ఎన్ని రాసుకోవడానికి ఉంటుంది అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దాన్ని ఇలా మొదటి 20 సంఖ్యల సహజ సంఖ్యల లబ్ధం అన్నా, లేదా 105 సహజ సంఖ్యల లబ్ధం అన్నా, లేదా 2008 ఫ్యాక్టోరియల్. ఎందుకంటే 20 సహజ సంఖ్యల లబ్ధం అంటే ఏంటి, 1 × 2 × 3 × 4 × 5 × 6 × 7 × 8 × 9 × 20 అలా 20 దాకా వెళ్ళిపోతాం. దాన్ని 20 ఫ్యాక్టోరియల్ అంటారు. అందుకే ఈ క్వశ్చన్ ఇలా కాకుండా ఒక్కొక్కవేళ 20 ఫ్యాక్టోరియల్ అన్నా సరే నువ్వు ఇలాగే చేయాలి. ఓకే, 20 ఫ్యాక్టోరియల్ అయినా సరే ఇలాగే చేయాలి. దీనికి ఒకే ఒక్క సింపుల్ మెథడ్ ఉంటుంది, అది నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నీకు వద్దంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నాన్న ఇక్కడ దేనికి కట్టమన్నాడు, 20 కట్టమన్నాడు కదా, 20 వేసుకుని బై దేని నుంచి అడిగాడు, దేని యొక్క ఘాతం అడిగాడమ్మా, 3 యొక్క ఘాతం ఎంత అని అడిగాడు. సో బై 3 వేసుకో. తర్వాత 20/3² 3² అంటే ఎంత, 9. సో 20లో 9 పోతుంది. తర్వాత 20/3³ అలాగా 3ని అలా రేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ 20/3³ అంటే ఎంత, 27 కదా. 3³ అంటే ఎంత, 27. 20లో 27 పోతుందరా, పోదు. కాబట్టి ఇంకా అంత అదే పోలేనప్పుడు దాని తర్వాత వేసుకోకలేదు. అదే మీరు ఏం చేయాలంటే ఆ బాక్స్ అర్థం ఏంటంటే దాన్ని అర్థం ఇంటీజర్ మాత్రమే రాసుకోవాలి అని. యాక్చువల్లీ 20లో 3 చేశాను అనుకోండి, 20/3 చేస్తే 6 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది. ఇంటీజర్ అంటే ఏంటంటే పాయింట్ తర్వాత ఉంది కదా, ఆ వాల్యూస్ తీసుకోకూడదు. అంటే 20/3 అంటే నువ్వు జస్ట్ ఓన్లీ ఏం తీసుకోవాలి, 6 మాత్రమే తీసుకోవాలి. యాక్చువల్లీ 20/3 అంటే 6.2 సంథింగ్. కానీ నువ్వేం చేయాలని చెప్తున్నానమ్మా, నేను 6.33, అందులో నేను 0.33 వదిలేసి ఓన్లీ 6ని మాత్రమే తీసుకోవడం కోసం ఈ బాక్స్ అంటే ఏంట్రా అంటే ఇంటీజర్ మాత్రమే. లోపల ఏదైనా ఉండవండి, కానీ నువ్వేం తీసుకోవాలి, ఇంటీజరే తీసుకోవాలి. సో చెప్పురా, 20/3 అంటే ఎంత వచ్చింది, 6 ప్లస్ 20/3² అంటే ఎంతమ్మా, 9. 20/9 చేశాను అనుకో, 20లో 9 ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ పోతుంది. ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ పోతుంది. 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. మరి నేను 2 పాయింట్ సంథింగ్ తీసుకుంటానా, ఓన్లీ 2 తీసుకుంటాను. ఇందులో అసలు పోనే పోదు. పోలేనప్పుడు ఇంకేమైనా ఛాన్స్ ఉంటుందా, సో తీసుకోగలేదు. సో ఇది 6, ఇది 2, ఇది 0 = ఎంత, ఆన్సర్ 8. అంటే నువ్వు 1 నుంచి 20 వరకు మల్టిప్లై చేస్తే ఆ మొత్తం మీద ఎన్ని 3లు ఉంటాయిరా అంటే ఎన్ని ఉంటాయమ్మా, 8 3s ఉంటాయి. ఎన్ని ఉంటాయి, 8 3s. సరే మరి అసలు క్వశ్చన్ నాకు ఏదో క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఉంది, బాగానే ఉంది, కానీ అర్థం కాలేదు సార్ అన్నావు అనుకో, నీకు ఇప్పుడు చెప్తాను. నన్ను 20 వరకు అంటే నీకు ఇలా ఉంటారు నెంబర్స్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇందులో 3లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడు. ఇక్కడ ఒక 3 ఉందా, ఇందులో ఒక 3 ఉందా, 3 × 2 కదా, అంటే ఒక 3 అక్కడ ఉంది. ఇక్కడ 3 × 3 ఎన్ని 3లు ఉన్నాయి, ఇక్కడ 2 3 ఉన్నాయి. 3 × 4 1, 3 × 5 1, 3 × 3 × 2 అక్కడ ఒక 2 నాన్న, 2 3 4 5 6 7 8 మొత్తం ఎన్ని 3లు ఉన్నాయరా, 8 3s ఉన్నాయి కదా. అయ్యే అడుగుతున్నాడు, వాటిని మల్టిప్లై చేసినప్పుడు ఎన్ని 3s ఉంటాయి, వీటన్నిటిని మల్టిప్లై చేశాను అనుకోండి, ఓవరాల్గా ఎన్ని 3s వస్తాయి, 8 3s వస్తాయి. అంటే 3/8 వస్తుంది. ఆ పవర్ అడుగుతున్నాడు, హయ్యెస్ట్ పవర్, దాన్ని ఘాతం, గరిష్ట ఘాతం అంటారు. ఓకే, అంత ఇప్పుడు 20 నెంబర్స్ కూడా నువ్వు వేసేసావు. ఇక్కడ ఎన్ని నెంబర్స్ అడిగాడు, 105 నెంబర్స్ అడిగాడు. ఇక్కడ ఎన్ని నెంబర్స్ అడిగాడు, 2008 నెంబర్స్. అన్నీ వేసుకుని మల్టిప్లై చేసుకుంటూ కూర్చుంటావా, అంత ఈజీయా
కాదు కదా. సో లెక్క ఏం చేయాలి, దేని యొక్క పవర్ అడిగాడో దాన్ని కింద వేసుకుని దాని తర్వాత స్క్వేర్ దాని తర్వాత క్యూబ్ అలా ఎక్కడ దాకా 0 వచ్చే వరకు వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు నీకు ఈ లెక్క దగ్గర అర్థమైపోద్ది. ఫస్ట్ నేను ఏం చేయాలి నాన్న, 105/5 ప్లస్ 105/5 స్క్వేర్ ప్లస్ 105/5 క్యూబ్. నువ్వు ముందే చూసుకో, 5 స్క్వేర్ అంటే ఎంత 25, చిన్నది గట్టి పోద్ది. 5 క్యూబ్ అంటే ఎంత 125, పోదు, వేస్ట్ కదా, తీసేచ్చు. సో ఇది రాసుకోక్కర్లేదు కూడా. సో దీని యొక్క మనం ఎప్పుడు కూడా ఇంటిజరే తీసుకుంటాం కాబట్టి నాన్న 105/5 అంటే 21, 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25 కదా, 105లో 25 సరిపోద్ది, 100లో 4 సార్లు పోద్ది, రిమైండర్ అంతా 5, రిమైండర్తో నీకు పని లేదు, ఓన్లీ ఎన్ని సార్లు పోద్ది 4 సార్లు పోద్ది కాబట్టి 4. సో ఆన్సర్ ఎంతమ్మా, సో 105లో 5 యొక్క పవర్స్ ఎన్ని ఉంటాయంటే 25 ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం అడిగాడు, ఇక్కడ కూడా 5 యొక్క గరిష్ట ఘాతం ఎంత, దేనికి 2008కి. సో ఫస్ట్నే 2008/5 ప్లస్ 2008/5 స్క్వేర్ ప్లస్ 2008/5 క్యూబ్, ఎందుకంటే 5 క్యూబ్ అంటే 125, ఇంకా చిన్నదే ఛాన్స్ ఉంది. తర్వాత 2008/5 పవర్ 4, 5 పవర్ 4 అంటే 625, అది కూడా ఛాన్స్ ఉంది, కానీ 625 దాటింది అనుకోండి 3025 ఎంత వస్తుంది, పని అవ్వదు. సో ఆపిచ్చు నాన్న. దీన్ని సింప్లిఫై చేశాను అనుకో, పోనీ ఇంకో స్టెప్ వేస్తాను మీకోసం. 2008/5, 2008/25, 2008/125, 2008/625. నీకు తెలుసు అన్నిటికీ కూడా ఏముంటుంది, బాక్స్ ఉంటుంది. నువ్వు ఎంత చేసినా సరే ఓన్లీ ఎన్నిసార్లు పోతుందో మాత్రమే వేసుకో, రిమైండర్ వేయొద్దు, అంతే సింపుల్గా చెప్పాలంటే. నాన్న 20 ఎన్నిసార్లు పోతుంది, 4 టైమ్స్, 0 ఉంది. 8 ఎన్నిసార్లు పోతుంది అంటే 1 టైం, 401 ప్లస్ 25 200లో నాకు తెలిసి 8 టైమ్స్ పోతుంది, పక్కన 8 పోదు కాబట్టి 80 ప్లస్ నాన్న 125 200లో ఒకసారి పోతుంది, ఇంకెంత ఉందిరా 125 తీసేగా 75 ఉంటుంది. 75 పక్కన ఎంత ఉంది, 8 ఉంది, 758. 750 అంటే నాకు తెలిసి 6 టైమ్స్ పోతుంది ప్లస్ నాన్న 625 2008లో 3 టైమ్స్ పోతుంది. మొత్తం సింప్లిఫై చేశాను అనుకోండి, 81, 84, 100, 400, మొత్తం ఎంత అయిందమ్మా 500. ఓయమ్మా 2008 ఫ్యాక్టోరియల్లో 5లు ఎన్ని ఉంటారా, 500 5s ఉంటాయి. అంటే ఆ మొత్తం మీద నీకు 5 పవర్ ఆఫ్ 500 ఇలా వస్తుందన్నమాట, ఓన్లీ 5లు. ఇది కట్టే విధానం. అంటే ఇంత పెద్ద నెంబర్కి నేను ఇలా అడిగాడంటే ఇది కొంచెం టఫ్ బిట్టే, ఎక్కడో కానీ దొరకదు, ఎవరో కానీ చేయరు. సో లక్క బాగుండి నీకు తెలిసి నీకు ఎగ్జామ్లో కూడా ఇచ్చాడు అనుకోండి, నువ్వు ఒక మార్కు ఫ్రంట్ ఉంటావు, జాబ్కి దగ్గరలో ఉంటావు. అందుకే నేను ఇలాంటి మోడల్స్ నేర్చుకోవాలి. అండ్ ఇందులోనే ఎవరు అడిగారు, సార్ చివర ఎన్ని సున్నాలు ఉంటాయి, చివర ఎన్ని సున్నాలు ఉంటాయి అనే క్వశ్చన్ అడిగినప్పుడు యాక్చువల్లీ మనం జనరల్గా సున్నాలు అంటే ఏంటమ్మా 10 కదా. సున్నాలు అంటే ఏంటి 10, మైండ్ అదే కదా. సున్నాలు అంటే ఇప్పుడు వస్తాయి, ఇప్పుడు 5 అంటే 5 వేసుకున్నాం, 3 అంటే 3 వేసుకున్నాం, మరి సున్నాలు అంటే ఏం వేసుకోవాలి, 10 వేసుకోవాలి, అందుకని 10 అనుకుంటారు. సో ఇప్పుడు జనరల్గా ఏం చేస్తాం, 2015/10 అండ్ 2015/10 స్క్వేర్ అంటే డైరెక్ట్గా వేసేస్తాను రా 100 ప్లస్ 2015/100 స్క్వేర్, అదే 10 క్యూబ్ అంటే 1000, ఇంకా పెద్ద 10,000 అయిపోతుంది ఆపేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఎందులో నుంచి వెళ్ళిపోద్దిరా 201 టైం ప్లస్ ఇందులో నుంచి సరిపోతుందమ్మా 20 టైమ్సా ప్లస్ ఇందులో నుంచి సరిపోతుందంటే 2 టైమ్స్. సో సమ్ చేస్తే 223. మరి నిజంగా ఆన్సర్ 223 అయితే నేను ఎంత స్పేస్ దీనికోసం ఉంచను కదా. సో ఎప్పుడు కూడా ఈ సమ్ ఇలా చేయకూడదు, ఎందుకంటే మనకు జనరల్గా అనిపించే థాటే 10 అంటే 0 కదా, 0 అంటే 10 కదా. సో ఎన్ని సున్నాలు ఉన్నాయంటే ఎన్ని 10లు ఉన్నాయని అడిగాడేమో అనుకుంటారు మీరు. యాక్చువల్లీ 0 రావాలంటే 10 ఉంటే సరిపోదు. ఒక్కొక్కవేళ 2 into 5 చేసినప్పుడు కూడా 10 వస్తుంది. 2 ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి కట్టి, 5 ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి కట్టి, ఈ 2 ఫ్యాక్టర్స్ 5 ఫ్యాక్టర్స్ మల్టిప్లై అయినప్పుడు వస్తుందని తెలుసు. కాబట్టి ఈ రెండిట్లో ఏదైతే లీస్ట్ ఉందో అది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. నన్ను బాగా గుర్తుపెట్టుకో, 0 ఇప్పుడు వస్తుంది డైరెక్ట్గా 10 ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఓన్లీ 10లు ఎన్ని ఉంటాయని అడిగాడు అనుకో, అప్పుడు ఆన్సర్ ఇది కరెక్టే. కానీ ఇక్కడ కూడా 10లు ఎన్ని ఉన్నాయని అడగట్లే, 0లు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. అంటే ఇండైరెక్ట్గా
10 యొక్క పవర్స్ కాదు వాడికి కావాల్సింది, మరి దేని యొక్క పవర్స్ కావాలి అంటే నీకు 10 యొక్క పవర్ అడుగుంటే మీరు ఇలా చేయొచ్చు, సున్నాలు ఎన్ని ఉన్నాయని అడిగినప్పుడు ఇలా చేయకూడదు. అప్పుడు 0 ఎలా వస్తుందిరా అంటే 2 × 5 చేయడం వల్ల వస్తుంది, 2 × 5 చేయడం వల్ల వస్తుంది. అందువల్ల 2 యొక్క పవరు అండ్ 5 యొక్క పవర్ రెండు చూడు. 2 యొక్క పవర్ కడదాం అంటే ఎలా ఉంటుంది, 2015/2, 2015/2 స్క్వేర్ అంటే 4, 2015/2 క్యూబ్ అంటే 8, 2015/2 పవర్ ఆఫ్ 4 అంటే 16, 2015 ఎంతమ్మా 32, 2015/64, 2015/128, 2015/256, 2015 ఎంతమ్మా 512, 2015/1024. ఇంకొంచెం పెద్ద చేసి అనుకో 2048 అయిపోతుంది కాబట్టి అంతవరకు లెక్కలే. సో దీన్ని మొత్తం సింప్లిఫై చేయాలి. నాన్న ఇందులో ఎన్ని సరిపోతుందంటే 10 1007. ఓకే, తర్వాత అండ్ ఇందులో 4 ఎన్ని సరిపోతుందంటే అంటే ఇందులో 2 పోవాలి, ఇందులో 2 పోయినప్పుడు 503, ఇందులో 2 పోవాలి అంటే 251, ఇందులో 2 పోవాలి అంటే 125, ఇందులో 2 పోవాలి అంటే 62, ఇందులో 2 పోవాలా? తప్పు చేస్తున్నానంటే ఎక్కడానని కాదు కదా. నన్ను ఇందులో 2 పోవాలంటే డైరెక్ట్గా 31 వచ్చేస్తుంది. తప్పు ఇలా చేయకూడదు, నోరు మూసుకుని ఇక్కడే చేద్దాం, కంగారు ఏం లేదు. నాన్న 4 ఇందులో ఎన్ని సరిపోతుందిరా అంటే 5 × 0 3, ఇందులో వచ్చింది కరెక్టే, పోలే మళ్ళీ చేద్దాం. నన్ను 8 ఇందులో ఎన్ని సరిపోతుందిరా 2 టైమ్స్ పోతుంది, ఇంకెంత ఉంటుందమ్మా 16 పోగా 41 అంటే 5, 15 అంటే 1 ప్లస్ ఇందులో 16 ఎన్ని సరిపోతుందిరా అంటే చెప్పండి అమ్మా 16 ఎన్ని సరిపోతుంది 1 టైం, ఇంకెంత ఉంది 41 ఉంది, 41లో 16 పోతుందంటే పోదు 2 టైమ్స్ పోతుంది, ఇంకెంత ఉంటుందిరా 95, 95లో 16 ఎన్ని సరిపోతుందిరా అంటే 85 టైమ్స్ పోతుందిరా అంటే కరెక్ట్ ఇందులో చేసింది. అంటే ఇందులో సగం చేస్తే 62, ఇందులో సగం చేస్తే 31, ఇందులో సగం చేస్తే 15, ఇందులో సగం చేస్తే 7, ఎక్కడ దాకా వచ్చాం? ఓకే, అందులో సగం చేస్తే 3, అందులో సగం చేస్తే 1, ఎక్కడ దాకా వచ్చాం. సో ఇవన్నీ కలిపేసాను అనుకోండి. ఓకే, ఎంతో కొంత వస్తుంది కదా, ఎంత కలుద్దాం 1510. సో ఓకే, ఎంత చేసినా సరే నియర్లీ ఎంత వస్తుందంటే నియర్లీ 2000 దాకా వస్తుంది. ఓకే, మైండ్లో పెట్టుకో ఎంత వచ్చిందన్న పక్కన పెట్టు. ఇప్పుడు 2తో పాటు ఇంక అడిషనల్గా ఉన్నది ఏంటమ్మా 5 కదా, 5 యొక్క కూడా చూసే అంటే 2015/5 ప్లస్ 2015/5 స్క్వేర్ ప్లస్ 2015/5 క్యూబ్ ప్లస్ 2015/5 పవర్ 4. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ నేను చేసా 5 పవర్ 4తో 2008కి 2015కి పక్క పక్కనే కదా. సో 5 పవర్ 4 కంటే ఎక్కువైతే వెళ్తాం. సో చెప్పరా 5 ఎన్నిసార్లు పోతుంది అంటే 4 టైమ్స్ అండ్ 15 అంటే 403 ప్లస్ 25 ఇందులో ఎన్నిసార్లు పోతుంది అంటే ఇంక ఆల్రెడీ ఇక్కడ చేసాం, సేమ్ అయ్యే కదా వస్తాయి 80, ఇది ఒక 16, ఇది ఒక 3, మొత్తం కలిపి ఎంత వచ్చిందమ్మా 502. నేనేం చెప్పాను నాని, ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది, ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది, ఆ రెండిట్లో ఏదైతే మినిమం ఉందో అదే ఆన్సర్, రెండిట్లో ఏదైతే మినిమం ఉందో అదే ఆన్సర్. సో అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా 5 పవర్ కట్టేసి ఉంటే సరిపోద్ది కదా. ఇది ఎందుకు చెప్పారు, ఇది ఎందుకు చెప్పారు, ఇది ఎందుకు చెప్పారంటే ఇదంతా చెప్పడానికి రీజన్ ఎన్ని 10s ఉంటాయి అని అడుగుంటే ఇది మెథడ్ చేయాలి, ఎన్ని సున్నాలు ఉన్నప్పుడు ఇది చేయకూడదు అని ఒక క్లారిటీ కోసం. ఇది ఎందుకు చేశాను సార్ అంటే ఓన్లీ 10s అడిగినా సున్నాలు అడిగినా ఒకటే సార్ అంటారు అని చెప్పేసి ఈ రెండు చేసి 2 యొక్క పవర్ చేస్తాను, అట్ ది సేమ్ టైం 5 యొక్క పవర్ చేస్తాను. ఆ రెండిట్లోని లీస్ట్ ఏదైతే ఉందో అన్ని సున్నాలు వస్తాయి. ఇప్పుడు నీ దగ్గర 4 2 ఒక 5 ఉందనుకోండి, ఒక 2 మల్టిప్లై చేస్తేనే 2 × 5 0 వస్తుంది, 10 వస్తుంది. మిగతా 3 2 ఉన్నాయి కదా సమ్ వస్తుందా, 0 రాదు కదా. అందువల్ల ఎడిషనల్గా ఉన్న 2స్తోని పని లేదు, ఎడిషనల్గా ఉన్న 5స్తోని పని లేదు. ఈ రెండాట్లో ఏదైతే మినిమం ఉందో అదే ఇంపార్టెంట్. ఇక్కడ 2000 దాకా వస్తుంది, ఇక్కడ 502 వరకు ఉంది కాబట్టి లీస్ట్ ఎంత 502. సో ఓవరాల్గా ఎన్ని సున్నాలు ఉంటాయంటే ఆన్సర్ అని చెప్పాలి నువ్వు
502 చెప్పాలి. నీకు అంత టైం లేదంటే నువ్వు ఇది ఇచ్చి కట్టుకో, ఇది కట్టుకో, ఇంత ఇబ్బంది పడకు, డైరెక్ట్గా ఇది కట్టే. అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయన్నా లేదా ఎన్ని 5s ఉన్నాయి అంటే ఎన్ని 5లు ఉన్నాయన్నా సరే ఒకటే ఆన్సరు. ఒకవేళ ఎన్ని 10లు ఉంటాయంటే మాత్రం ఇది మోడల్. ఓకే, సో ఇది సున్నాలు ఉన్నాయన్నా లేదా 5 యొక్క పవర్లు ఉన్నాయన్నా 3 యొక్క ఘాతాలు ఉన్నాయన్నా సరే మీరు చేయాల్సింది. అది డైరెక్ట్గా n సహస్రంగా లబ్ధం అని అడుగుతాడు లేదా ఫ్యాక్టోరియల్ అని అడుగుతాడు. నువ్వు చాలా అంటే చాలా ఈరోజు చెప్పిన 2 కూడా ఇప్పుడు దాకా ఎప్పుడు టచ్ చేయలేని పాయింట్స్. సో బాగా ఉపయోగపడతాయి, బాగా యూటిలైజ్ చేసుకుంటారు అని ఆశిస్తున్నాను. వెళ్ళిపోయేటప్పుడు చిన్న షార్ట్ కట్ చెప్పేసి క్లాస్ కంప్లీట్ చేద్దాం నోట్స్. ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పుడు బోర్డు మీద ప్రతి క్వశ్చన్ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్న క్వశ్చన్సే. ఎందుకంటే రూట్స్ అంటే స్క్వేర్ రూట్స్ అనే టాపిక్ చెప్పుకున్నాం కాబట్టి అందులో కవర్ అయిపోయాయి. బట్ ఇప్పుడు ఎడిషనల్గా చెప్పడానికి ఏంటంటే మనం రీల్స్లో ఒక షార్ట్ కట్ డిస్కస్ చేయడం చూసాను. సో అక్కడ నేర్చుకున్నది మీరు చూసారో లేదో మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది 2 minutesలో అయిపోతుంది కాబట్టి చెప్పేస్తున్నాను. ఒకేసారి రూట్స్ అని రివిజన్ చేసినట్టు ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఇక్కడ √6+√6+√6+ అండ్ ∞ వరకు ఉందంటే ఇక్కడ ఉన్న నెంబర్ని అబ్జర్వ్ చేయండి ఎప్పుడు కూడా. సో ఇక్కడ ఉన్నది ఏంటి 6 కదా, 6ని ఏమని రాసుకోవచ్చురా అంటే 2 × 3. అది ఒక రాయడానికి ఒక ఆప్షన్ ఉంది. ఏంటి సార్ ప్రతి నెంబర్ని కూడా ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాసుకోవచ్చు కదా సార్ అంటే రాసుకోవచ్చు, బట్ ఆ 2 పక్క పక్కన ఉండాలి. చూడండి 2 and 3 ఆ 2 ఏంటి పక్క పక్క నెంబర్స్, ఎడ్జసెంట్ నెంబర్స్, ఆ 2 కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్. అలా ప్రొడక్ట్ కింద రాయగలిగితే ఈ రాసిన 2 హైయెస్ట్ వాల్యూ ఎంతమ్మా, పెద్ద వాల్యూ ఏంటి 3 కదా. సో ఆన్సర్ 3. ఎప్పుడు 6+6+6 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి. అదే క్వశ్చను ఇక్కడ √12 ఉంది. నన్ను 12 కూడా నువ్వేమో రాసుకోవచ్చురా 3 × 4 పక్క పక్క నెంబర్ల కింద రాయడానికి ఛాన్స్ ఉంది కదా, రాసేసా. ఇక్కడ కానీ ఏముంది మైనస్ ఉంది కాబట్టి ఈ 2 చిన్నది ఏది 3. సో ఆన్సర్ 3. సో ప్రతిదానికి ఆన్సర్ 3 ఇది కాదు. ఈ క్వశ్చన్లో పెద్దది 3 కాబట్టి 2 ప్రోడక్ట్లో పెద్ద వాల్యూ 3 కాబట్టి ఆన్సర్ 3. ఈ ప్రోడక్ట్లో చిన్నది 3 కాబట్టి ఆన్సర్ 3. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే క్వశ్చన్ ఏదో ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటాయి 20 ఉందనుకో, 20 ఉందనుకో, అప్పుడు ఏం చేస్తాను 20ని 4 × 5 అని రాసుకోవచ్చు. లీస్ట్ వాల్యూ ఎంత 4 కాబట్టి ఆన్సర్ 4 అయిపోతుంది. ఓకే, సో రాయడానికి ఛాన్స్ ఉండాలి. ప్రతిసారి షార్ట్ కట్ కోసం ఒక నెంబర్ ఇచ్చేసాను 56 అంత ఇచ్చాను కదా, అది 7 × 8 అవుతుంది. అది కాదు, అలా కాదు. 100 ఇచ్చేసాను అనుకోండి, ఆ 100ని 9 × 10 అని రాసుకోవచ్చా, 10 × 11 కుదరవు. అలాంటప్పుడు నోరు మూసుకుని మనం ఒక షార్ట్ కట్ కాదు ఒక ఫార్ములా చెప్పుకున్నాం, ఆ ఫార్ములాకి వచ్చాయి. అది కూడా ఇక్కడ గుర్చేస్తాను, మళ్ళీ రివిజన్ అక్కడ దాకా వెళ్ళకండి. ఏంటంటే ఇప్పుడు చూడండి 8 ఉందా, సో దాన్ని మార్చడం కావద్దు. ఎందుకంటే 8ని నువ్వు సంథింగ్ × సంథింగ్ రాసుకోవడం కావద్దు కాబట్టి ఇప్పుడు ఫార్ములా ఏంటంటే నన్ను బాగా గుర్తుపెట్టుకో 1 + √1 + 4 ఇక్కడ ఏదైతే ఉందో అది n/2 ఇది ఫార్ములా. సో చెప్పండి 1 + √1 + 4 × n అంటే 4 × 8 32/2 అంటే ఆన్సర్ 1 + √33/2. కానీ ఎగ్జామ్లో ఎప్పుడు ఇలాంటి ఆన్సర్కి ఇవ్వడానికి ఎక్స్పెక్ట్ చేస్తాడా, ఇలాంటి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాడా, దరిద్రం బాగోపోతే ఇస్తారు. కానీ అంటే ఆన్సర్ ఎలా ఉంటాయి, ఇలాగే బుద్ధిగా ఉంటాయి కాబట్టి మీరు ఈ షార్ట్ కట్ అప్లై చేసుకోవచ్చు. సార్ ప్లస్కి ఓకే, మరి మైనస్ ఉంటే ఏం చేస్తాం సార్ అని అనుకో, ఏం లేదు మైనస్ ఉంది కాబట్టి -1 + √1 + 4n/2. సో చేస్తే -1 + 1 + 4 × 8 అంటే 32/2. సో -1 + √33/2. ఇది మనం నేర్చుకున్నది. ఇది యాక్చువల్లీ నేను ఈ మోడలే చెప్పా, ఈ క్వశ్చన్లో కూడా ఈ మోడల్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేద్దాం, సరదాగా చేద్దాం. సో ఇప్పుడు చెప్పండి ఎంత అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా 1 + √1 + 4 × 6 ఎంత 24/2. సో 1 + 1 + 24 అంటే 25 రూట్ చేస్తే 5/2. 1 + 5 అంటే 6/2 ఎంత ఆన్సర్ 3. ఎంత చేసిన ఆన్సర్ అదే, ఇక్కడ డైరెక్ట్గా చేసిన ఆన్సర్ అదే. ఇవి ప్లస్లు మైనస్లు ఉన్నాడు సార్. మరి ఇంటూలు ఉంటే ఏం చేయాలి సార్, ఇంటూలు ఉంటే ఏం చేస్తారు, ఏం చేయదు సార్. లోపల ఏదైతే ఉందో అది ఆన్సర్ వేసేసుకోవాలి. 13 ఎంత ఉంటే ఆన్సర్ 13, 17 ఎంత ఉంటే ఆన్సర్ 7, 2 × 2 × 2 × 2 ఆన్సర్ 2. రూట్లో అలా కంటిన్యూగా ఇంటి దగ్గర వెళ్ళిపోయింది అనుకోండి, మీరు ఏం చేసారు డైరెక్ట్గా అదే వాల్యూ వేసారు. అలా కాదు, ఇక్కడ 4 4 4 4 అండ్ సో ఆన్ ఎక్కడ దాకా వెళ్ళింది 10 times. ఇది ఇన్ఫినిటీ వరకు కూడా డైరెక్ట్గా ఆన్సర్ వేస్తాం. మరి 10 times 12 times 4 times 3 times పర్టికులర్గా n times అని తెలిసింది అనుకో, అప్పుడు ఏం చేయాలి సార్ అంటే కళ్ళు మూసుకుని
ఇక్కడ 4 వేసుకోవాలి. ఎక్కడైనా తీసుకోవాలి 4 వేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకున్నానా 2 పవర్ ఇక్కడ ఎంత ఉందిరా 10 ఉంది కదమ్మా 10 -1 2 పవర్ 10 ఇది ఫార్ములా. 4 వేసుకుని 2 పవర్ 10 -1 2 పవర్ 10 అంటే సింప్లిఫై చేస్తే ఎంత 4 2 పవర్ 10 అంటే 1024 రా తీసేస్తే 1023/1024 ఇంతే ఆన్సర్. దాని వాల్యూ అంతా నీకు అనవసరం అలా ఉండాలి బుద్ధిగా. ఎప్పుడు 10 టెన్స్ ఇచ్చినప్పుడు ఇది ఛాన్స్ ఉంది చూడడానికి చిరాగ్గా ఉంది కాబట్టి చేయడానికి కష్టంగా అనిపిస్తుంది కాబట్టి ఎవరు ముట్టుకోరు కాబట్టి ఇది అడుగుతాడు. ఎందుకంటే అందరికీ జాబులు ఇవ్వాలని ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. బాగా చదివేవాడికి కొంచెం తెలివిగా చదివేవాడికి ఇద్దాం అనుకుంటాడు. సో అలాంటి ప్లేస్లో ఈ క్వశ్చన్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం చూడండి. సో ఇది నెంబర్ సిస్టమ్. ఇంకా నెంబర్ సిస్టంలో ఇంకా చెప్పడానికి నా దగ్గర మోడల్స్ లేవు చెప్పను కూడా, ఎందుకంటే నెంబర్ సిస్టమ్ ఎన్నిసార్లు పెట్టాం హెడ్ మాకే తెలియదు కాబట్టి ఇంకా ఆపేస్తున్నాం. సో నెక్స్ట్ జామెట్రీ అండ్ ట్రిగనోమెట్రీ డెప్త్గా నేర్చుకున్నాం. సో బాగా చదవండి, అలసిపోవద్దు. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.